జయ శ్రీరామ్. ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ స్కూల్లో సార్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే అప్పుడు సార్ లేడు, సార్ గురించి మాట్లాడుతున్నారు. చూడడానికి సార్ చాలా అందంగా ఉన్నాడని, రోజు బాగా గ్రూమింగ్ అయ్యి మంచిగా తయారై వస్తాడని చెప్పేసి. కానీ వాళ్ళు మిస్ అవుతున్నది ఏంటి అంటే, ఆ సార్ చెప్పేది మనం వింటున్నామా లేదా, ఎగ్జామ్లో బాగా రాస్తున్నామా లేదా అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. సేమ్ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఈరోజు కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి పూజ చేస్తున్నాం, వ్రతం చేస్తున్నాం, అభిషేకాలు అర్చనలు చేస్తున్నాం, అందంగా దేవాలయాలు కానీ ఇళ్ళు కానీ అలంకరించుకుంటున్నాం. కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా చిన్నపిల్లల పాదాలను కూడా వేస్తున్నాం. ఇట్లాంటి పనులు ఎన్నో చేస్తున్నాం. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు వింటున్నామా? ఇది ఎలా ఉందంటే, మా నాన్నగారు గొప్పవారు అని చెప్పేసి ఒక అబ్బాయి చెప్పుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒక చిన్న పని చెప్పినాడు. మార్కెట్కి వెళ్ళి ఏదో సరుకులు తీసుకురమ్మని చెప్పేసి. ఉండండి నాన్నగారు, నేను చాలా బిజీగా ఉన్నా. అంటే ఏం బిజీగా ఉన్నావు అంటే, నీ గురించి చెప్తున్నాను, నీ గొప్ప గురించి చెప్తున్నానని. అంటే నాన్న చెప్పే మాట వినడు, నాన్న చెప్పే మార్గంలో పయనించడు, కానీ నాన్న గొప్ప మాత్రం చెప్పుకుంటాడు. ఇప్పుడు ఇది అలాగే ఉంది. శ్రీకృష్ణుడు మనకు ఏం చెప్పాడు అనే విషయాన్ని మాత్రం పక్కకు పెట్టేసి అభిషేకాలు, ఉత్సవాలు ఇవి చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? రాముడి ఉనికి గురించే క్వశ్చన్ చేశారు కొంతమంది. భారతదేశంలో ఉంటూ కూడా, భారతదేశంలో ఉండి భారత్లో పుట్టి పెరిగి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ సుఖాలు అనుభవిస్తూ రాముడి ఉనికినే క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి రామాలయాన్ని నిర్మించుకోవాల్సి వచ్చింది. అంటే రాముడు ఇక్కడే పుట్టాడు, అయోధ్యలోనే రాముడు పుట్టాడు, రాముడు లంకకు వెళ్ళి సీతమ్మ తల్లిని తీసుకొచ్చాడు, రావణాసుని సంహరించాడు అనే ఈ ఇతిహాసం మొత్తం అసలు ఎగ్జిస్టింగే లేదు అని ఎంతోమంది వితండవాదం చేస్తే, ఎన్నో ప్రయాసాలు పడి అష్ట కష్టాలకు ఓడ్చి సుప్రీంకోర్టులో కేసు గెలిచి రామాలయాన్ని కట్టుకున్నాం. రేపు అసలు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడా అని అంటే ప్రూఫ్ ఏంటి అంటే ఎక్కడి నుంచి తేగలం? అసలు భగవద్గీత మనకు ఎంతమందికి తెలుసు? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అందులో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాలెన్ని, అర్జునుడు అడిగిన క్వశ్చన్ శ్లోకాలెన్ని, ధృతరాష్ట్రుడు అడిగిన శ్లోకాలెన్ని, సంజయుడు మాట్లాడిన శ్లోకాలెన్ని, ఇవేవీ తెలియదు. ఇందులో ఉన్న అధ్యాయాలనే విషయం, ఆ అధ్యాయాల సంఖ్య కూడా మనకు తెలియదు. ఫ్యూచర్లో ఏమైపోతుందంటే, ఒక పండగ అంటే కృష్ణాష్టమి అంటే ఇలా వ్రతాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, శ్రీకృష్ణుని ఆహా ఓహో అని చెప్పేసి అట్టహాసంగా చేసుకోవడం మాత్రమే ఉంటుందేమో. శ్రీకృష్ణుడి ఉనికిని కూడా మనం క్వశ్చన్ చేసే స్థాయికి దిగజారిపోతామేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భాగవతంలో శకటాసుర భంజనం అనే ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. అంటే శ్రీకృష్ణుడి ఫస్ట్ బర్త్డే లేదా శ్రీకృష్ణాష్టమి రోజే శ్రీకృష్ణుడు చాలా పసిపాపలాగా ఉన్నప్పుడు ఆయన్ని ఒక ఉయ్యాలలో పండబెట్టి పక్కన ఆయనకి నైవేద్యంగా ఒక బండిలో రకరకాల పిండి వంటలు, తీపి వంటకాలు చేసి ఒక పెద్ద బండిలో అక్కడ ఉంచుతారు. అయితే అష్టమి వేడుకలు నిర్వహిస్తూ జనాలందరూ చాలా బిజీగా ఉంటారు. కృష్ణుడినే పట్టించుకోరు, భగవంతుడినే పట్టించుకోరు. కృష్ణుడు నా మిత్రుడు అన్నవాళ్ళు, శ్రీకృష్ణుడు నా కొడుకు అని అనుకున్నవాళ్ళు, గోపికలు ఎవ్వరు కూడా శ్రీకృష్ణుని పట్టించుకోరు. అక్కడ ఉత్సవాల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. అప్పుడు కృష్ణుడు ఏడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆ తినుబండారాలు, అత్యంత రుచికరమైన పదార్థాలున్న ఆ బండిని శ్రీకృష్ణుడు ఒక్క తన్ను తన్నితే అది ఆకాశంలోకి వెళ్ళి పడుతుంది. అది మళ్ళీ కింద పడి ఒక విధమైన చప్పుడు చేయడంతో కృష్ణుడికి ఏమైందో అనే భయంతోనే అందరూ వచ్చి ఉరుకులు పరుగులు తీసి యశోదామాత కూడా శ్రీకృష్ణుని ఎత్తుకొని ఏం జరగలేదు నా చిన్న కృష్ణుడికి అని చెప్పేసి ఆమె ఊరట చెందుతుంది. కానీ ఇక్కడ కృష్ణుడు ఆ శకటాన్ని తన్నడం వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసా? అందులో ఉన్న పదార్థాలు, తీపి పదార్థాలు కావచ్చు, కారము, వగరు, ఇవన్నీ రుచికరమైన వంటలు ఆ శకటంలో. శకటము అంటే మన మానవ శరీరంలో అటువంటి రుచికరమైన పదార్థాలు వేసేసి శరీరాన్ని మనం చెడగొడుతున్నాము అనే ఒక సింబాలిక్గా శ్రీకృష్ణుడు ఇది కాదు ముఖ్యము, నన్ను చూడండి, అట్టహాసంగా చేసే పూజలు కాదు ముఖ్యము, నన్ను చూడండి, నేనేం చెప్తున్నానో వినండి అని శ్రీకృష్ణుడు చెప్పకనే చెప్పినాడు ఆ శకటాసుర భంజనం అనే ఆ ఒక్క ఎపిసోడ్లో. ఒక చిన్న ఎపిసోడ్లోనే ఇంత మర్మం దాగి ఉన్నప్పుడు భగవద్గీతలో ఇంకెంత జ్ఞానం దాగి ఉంటుంది. కానీ ఈరోజు భగవద్గీత అనే పేరు తప్ప అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి ఎవ్వరికీ తెలియదు. మనం భగవద్గీత వినాలనుకుంటే కాస్ట్లీయెస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని వినొచ్చు, ప్రయాణిస్తూ వినొచ్చు, కార్యాలయంలో వినొచ్చు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. అంటే నీకు టైం దొరికినప్పుడు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వినొచ్చు. కానీ నిజంగా భగవద్గీత పుట్టిన సందర్భం ఎంత భయంకరంగా ఉంటే తెలుసా? 18 అక్షౌహిణుల సైన్యం, హాహాకారాలు, ఆ శబ్దము, పెద్ద కురుక్షేత్ర పెద్ద గ్రౌండ్, అందులో ఇంకాసేపట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అన్నప్పుడు మహామహులు, అతిరథ మహారథులు, ఎంతోమంది వీరులు సన్నద్ధంగా రెడీగా ఉంటారు శత్రువు ప్రాణం తీయడానికి. అటు కౌరవులు కావచ్చు, ఇటు పాండవులు కావచ్చు. అప్పుడు
అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథి అయి ఉన్నప్పుడు ఆ ఆ పబ్లిక్ని, ఆ మొత్తం ఆపోజిట్ శత్రువుల్ని కావచ్చు, మన సైన్యాన్ని కావచ్చు చూసిన అర్జునుడు బిక్క చచ్చిపోతాడు. అంత మహావీరుడు కూడా ఎంతో భయంతోని, బాధతోని, బుగులుతోని, కృష్ణ నాకు ఈ రాజ్యం కోసం, ఈ భోగాల కోసం నా వాళ్ళందరినీ నేను చంపాలా, అవసరమా అని కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు 70 నిమిషాల పాటు భగవద్గీత చెప్పినాడు. అంటే ఇప్పుడు మనం పాడుకుంటున్నట్టుగా శ్లోకాల రూపంలో అందంగా ఏమి ఉండదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. అయితే ఇదంతా సంజయుడికి తెలుసుంటుంది. సంజయుడికి వ్యాసుడు ఒక వరం ఇస్తాడు, నువ్వు ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో కురుక్షేత్రంలో తిరుగుతూ ఉండొచ్చు, ఈయనకి లైవ్ టెలికాస్ట్, ఎవరికి ధృతరాష్ట్రుడికి లైవ్ టెలికాస్ట్ ఇవ్వచ్చు అనే ఒక వరం ఉంటుంది. కాబట్టి సంజయుడు కూడా వింటాడు, ధృతరాష్ట్రుడికి వచ్చి చెప్తాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు కూడా వింటున్నట్టే లెక్క. అంటే చావో రేవో తేల్చుకోవాల్సిన ముందు నుయ్యి వెనుక గొయ్యి అని అనుకున్న పరిస్థితిలో, హడావిడిలో, అంత రచ్చరచ్చ మధ్యలో అర్జునుడు శ్రీకృష్ణుడి మాటలు విని యుద్ధాన్ని గెలుస్తాడు. అంత భయంకరమైన సిచ్యువేషన్లో అర్జునుడు శ్రీకృష్ణుడి మాటలు విని ఆకలింపు చేసుకొని యుద్ధానికి సన్నద్ధుడై యుద్ధం గెలిచి భగవద్గీతని ఈ లోకానికి అందించేలాగా ఒక ఉపకరణం అయినాడు. కానీ ఈరోజు ఇన్ని వసతులుండి ఇంత టైం ఉన్నా కూడా మనం భగవద్గీత వినలేకపోతున్నాం. నిజంగా శ్రీకృష్ణుడికి మనం పూజ చేస్తున్నామా అని ఆత్మావలోకనం చేసుకునే సమయం ఇది. ఉత్సవం చేస్తే మనం ప్రేమతో ఉత్సవం చేసుకోవచ్చు, ప్రేమతో ఉట్టి కొట్టచ్చు, ప్రేమతో వెన్న తయారు చేసుకొని పిల్లలందరికీ పంచవచ్చు, గోవులకి ప్రసాదం పెట్టచ్చు. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ఏంటి అది మర్చిపోతున్నాం. ఎందుకంటే హిందువులు రాబోయే కాలంలో తప్పకుండా ఎదుర్కోబోయే ప్రశ్న ఏంటంటే, అసలు శ్రీకృష్ణుడే భగవద్గీత చెప్పాడు అని మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? ఇప్పుడంటే రామాలయం కట్టుకోగలిగాం, కానీ రాను రాను భగవద్గీత అనేది అసలు లేదు, ఇది ఎగ్జిస్టింగ్ కాదు, శ్రీకృష్ణుడు చెప్పలేదు, అసలు శ్రీకృష్ణుడు అనే క్యారెక్టరే ఈ భూమి మీద పుట్టలేదు అని వాదించి భగవద్గీతని ఏ రకంగా నువ్వు పుస్తక రూపంగా, పీడిఎఫ్ రూపంగా, లేకపోతే ఎటువంటి క్యాసెట్ల రూపంగా కూడా లేకుండా చేసే రోజు వచ్చినప్పుడు పశ్చాత్తాపడేది హిందువులు మాత్రమే కాదు, యావత్ మానవాళి పశ్చాత్తాపడుతుంది. ఎందుకు అంటే మానవుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మోక్షాన్ని సాధించగలుగుతాడు అని చెప్పే ఒకే ఒక పవిత్ర గ్రంథం భగవద్గీత. మనిషి మనిషిగా బతికుండి ఉనికి కోల్పోవడం వేరు, ఉనికి కోల్పోయినా బతికి ఉండొచ్చు, కానీ ప్రాణమే పోతే శరీరానికి విలువ ఉండదు. అట్లా భగవద్గీతే లేకపోతే ఈ మానవాళికి అసలు ఆధారమే ఉండదు. కాబట్టి శ్రీకృష్ణుడు భాగవతంలో చెప్పిన కథలన్నీ సింబాలిక్గా ఉంటాయి. అవన్నీ అంతరార్థం తెలుసుకొని ఆ మార్గంలో నడుస్తారని, భగవద్గీత అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ.